గమ్యం చేరాల్సిన ప్రయాణం మృత్యు గమ్యంగా మారుతోంది. భాగ్యనగరానికి మణిహారంగా భావించే ఔటర్ రింగ్ రోడ్డు ఇప్పుడు నెత్తుటి చారికలతో నిండుతోంది. అజాగ్రత్త, అతివేగం, నిబంధనల ఉల్లంఘన వెరసి ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? వేగ పరిమితి పెంచటమే ప్రమాదాలకు కారణమా? అధికారుల పర్యవేక్షణ లోపమా? అద్భుతమైన రహదారి నెత్తుటి చారికలతో ఎందుకు తడసిపోతోంది? హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేల కొద్దీ జరుగుతున్న ప్రమాదాల్లో వందల కొద్దీ ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్నిసార్లు వెనక నుంచి వచ్చే వాహనాలు వేగాన్ని అదుపు చేయలేక నెమ్మదిగా వెళ్లే ముందున్న వాహనాలను ఢీకొడుతున్నాయి. ఇంకొన్నిసార్లు వాహనాలు అదుపు తప్పి డివైడర్లను ఢీకొట్టుకుంటున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ORR వద్ద 24 గంటల వ్యవధిలోనే 2 ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ యాక్సిడెంట్స్లో 6 మృతి చెందగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక్కోవైపు 4 లేన్ల చొప్పున రహదారులున్నాయి. నిబంధనల ప్రకారం 1-2 లేన్లలో కార్లు, 3-4 వరుసల్లో లారీలు, ఇతర భారీ వాహనాలు మాత్రమే ప్రయాణించాలి. ఈ నిబంధన అతిక్రమించిన సందర్భాల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. 1-2 లేన్లలో ప్రయాణించే వాహనాలు కనిష్టంగా 100 నుంచి గరిష్టంగా 120 కిలోమీటర్లు, 3-4 వరుసల్లో కనిష్టంగా 80 నుంచి గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలనే నిబంధన ఉంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్నాం. ఇదే ప్రాంతంలో ఒక లారీ ఆగేసి ఇక్కడ ఉంది. అంటే లారీ పైన ఉన్నటువంటి టర్పైన్ మొత్తం లూజ్ కావడంతో ఆ కవర్ని టైట్ చేసుకుంటేందుకు ఆ తాడును ఉపయోగిస్తూ ఆయన చేసుకుంటున్నారు. ఆగి ఉన్నటువంటి లారీని అతి వేగంగా అతి బలంగా వచ్చేసి వ్యాగనార్ కారు ఢీకొట్టడంతో ఇక్కడికే 6 చనిపోయారు. 2017 నుంచి 2023 వరకు 100 స్పీడ్ తోటే వాహనాలు వెళ్ళటానికి అనుమతి ఉంది. అయితే 2023లో 100 స్పీడ్ని 120 స్పీడ్కు పెంచారు. దాంతో విపరీతమైనట్టుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఒక 10,666 ప్రమాదాలు చూసుకుంటే అందులో 6,000 ప్రమాదాలు పగటిపూట జరిగిన ప్రమాదాలకే. అంటే దీని అంతటికి కారణం ఏంటంటే అతివేగమే ప్రమాద కారణంగా చెప్పుకోవచ్చు. 120 వేగంతో వెళ్ళటం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో అంటే 2023 కంటే ముందు కూడా అంత ప్రమాదాలు జరగలేదు. దాని కారణం ఏంటంటే 100 స్పీడే ఉండేది. ఇప్పుడు చూడొచ్చు ఈ లైన్లు, ఇందులో మధ్యలో గ్యాప్ ఉంటుంది. అంటే ఈ లైన్ల నుంచి ఒక లైన్ నుంచి ఒక లైన్కి ఓవర్టేక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడొచ్చు ఎంత వేగంగా వస్తున్నాయో కార్లు. ఇందులో అయితే మొదటి 2 లైన్లు అటువైపు చూసుకుంటే మొదటి 2 లైన్లలో కారు రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ 2 లైన్లలో లారీలు, ట్రక్కులు, ఇట్లాంటి హెవీ వెహికల్స్ రావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు వస్తున్న ఈ పెట్రోల్ వెహికల్ అంటే పోలీస్ పెట్రోలింగ్ కూడా ఇవాళ ప్రమాదం జరిగింది కాబట్టి ఈ పోలీస్ పెట్రోలింగ్ కావచ్చు ఈ పెట్రోలింగ్ చేస్తున్నారు. పెట్రోలింగ్ కూడా తగ్గిపోయింది అనేట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే 2023 వరకు 100 స్పీడే వెళ్లాల్సి ఉంటుంది వాహనాలు. 2023 నుంచి ఇప్పటి వరకు కూడా 120 స్పీడ్ తోటి వెళ్లే విధంగా అనుమతి ఉంది. ఆ విధంగా అనుమతి ఉండటంతో ఈ 120 స్పీడ్తో వాహనాలు అతి వేగంగా ప్రయాణించడం వల్లనే ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రమాదాలకు కారణమని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. అయినప్పటికీ ఇటు పోలీసులు కావచ్చు, రవాణా శాఖ అధికారులు కావచ్చు ఈ స్పీడ్ని తగ్గించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా తగ్గించకపోవడం వల్లే 120 స్పీడ్ ఉండటం వల్ల కొంతమంది 140, కొంతమంది 150 స్పీడ్ కూడా వెళ్తున్నారు. దాంతో అనుమతి 120కు ఉన్నప్పటికీ కూడా దాంతో ప్రమాదాలు, బండి అదుపులోకి రాకపోవడం, కార్లు అదుపులోకి రాకపోవడంతో అతి ఎక్కువగా వేగంగా వెళ్ళటంతో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీన్ని ఎడ్జ్ లైన్ అంటారు. ఈ వైట్ లైన్ని ఎడ్జ్ లైన్ అంటారు. ఈ ఎడ్జ్ లైన్ నుంచి పక్కకున్నటువంటి ఈ ప్రాంతాన్ని షోల్డర్ ప్లేస్ అంటారు. ఈ షోల్డర్ ప్లేస్లో ఏదైనా ఎమర్జెన్సీగా ఆపుకోవడానికి వాహనాలు అంటే ఏదైనా రిపేర్ ఉన్నా, ఏదైనా రిపేర్ చేసుకోవాలన్నా, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని షోల్డర్ ప్లేస్ అంటారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అవతల వైపు యువతల వైపు ఈ విధంగా ఎడ్జ్ లైన్ ఉంటుంది. అక్కడ చూడొచ్చు ఒక వాహనం ఆపి ఉంది. అక్కడ ఒకసారి జూమ్ చేస్తే అక్కడ కూడా ఒక వాహనం ఆపి ఉంది. ఆ విధంగా వాహనాలు ఆపి ఉండటం వల్లనే కొన్ని కార్లు కావచ్చు, వాహనాలు కావచ్చు అతి వేగంగా వచ్చేసి అది కూడా ఆ వాహనం కూడా వెళ్తుందన్నటువంటి ఆలోచనతోటి స్పీడ్గా వచ్చేసి ఢీ కొట్టడంతో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే రోడ్ పెట్రోలింగ్ కూడా తగ్గిపోవడం,
పర్యవేక్షణ కూడా తగ్గిపోవటం, ఇవన్నీ రకరకాల కారణం. అంతేకాకుండా డ్రైవర్ల నిర్లక్ష్యం, నిద్రమత్తులో ఉండటం, సెల్ ఫోన్ చూస్తూ హెవీ డ్రైవింగ్ అంటే స్పీడ్గా వెళ్ళడంతో సెల్ ఫోన్ చూసి కాసేపట్ల అంటే రెప్పపాటులోనే ప్రమాదం జరుగుతుంది. సెల్ ఫోన్ చూసి ఇటు చూసేసరికి ఆ విధంగా ప్రమాదం జరిగిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీద దీని మీద పర్యవేక్షణ చేయాలి, పెట్రోలింగ్ చేయాలి, వాహనాలు కూడా స్పీడ్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. 2017 నుంచి 23 వరకు అయితే ఏ విధంగా అయితే 100 స్పీడ్ ఉందో మళ్ళీ అదే విధంగా పునరుద్ధరిస్తే తక్కువ స్పీడ్ తోటి వెళ్తే చాలా ప్రాణాలు గాల్లో కలిసే అవకాశాలు లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్డు పక్కన ఆపాలంటే కూడా ఎక్కడైతే ఆపుతారో అక్కడ ఆ పోలీస్ పెట్రోలింగ్ వాహనం కూడా అక్కడక్కడ ఇలాంటి రెడ్ కోన్స్ కూడా ఏర్పాటు చేస్తే వచ్చినట్టు వాహనాలకు కూడా విజిబుల్గా ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఔటర్ రింగ్ రోడ్డు మీద చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. వందల వేల ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చాలామంది క్షతగాత్రులు అవుతున్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఉన్నటువంటి ఒక పరిస్థితి ఇది. కెమెరాపర్సన్ నాయక్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. ఓఆర్ఆర్ లేన్లపై వాహనాలు అడ్డదిడ్డంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకూడదు. ఒకవేళ వాహనాలు లేన్లు మారాలి అనుకుంటే అకస్మాత్తుగా తీసుకోకుండా ఖచ్చితంగా ఇరువైపులా వెనుక గమనించాలి. వెనుక నుంచి వచ్చే వాహనదారులు అప్రమత్తమయ్యేలా ఇండికేటర్లు వేయాలి. ఇవేవీ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పక్క లేన్లలోకి దూసుకెళ్లకూడదు. ఔటర్పై జరిగే 50% ప్రమాదాలకు అడ్డదిడ్డంగా లేన్లు మారటమే కారణమని తెలుస్తోంది. ఓఆర్ఆర్పై ప్రయాణానికి కఠిన నిబంధనలున్నాయి. కానీ వాటి అమలు సరిగా జరగటం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా లారీలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయటం ప్రమాదాలకు దారితీస్తోంది. వేగంగా వస్తోన్న వాహనాలు పార్కింగ్ చేసిన వాహనాలను ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నాయి. ఓఆర్ఆర్పై రూట్ పెట్రోలింగ్ కూడా సమర్థవంతంగా పనిచేయటం లేదనే అపవాదు ఉంది. మనం గమ్యం కోసం పరిగెడుతున్నామో మనల్ని గమ్యమే వెంటాడుతుందో అర్థం కాని రోజుల్లో ఉన్నాము. హైదరాబాద్ మహానగరం చుట్టూ అల్లుకున్న ఔటర్ రింగ్ రోడ్డు వెన్నెల్లో దారిలా కనిపిస్తుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ఆ కారులో ఉన్న 6 చనిపోయారు. అయినప్పటికీ పరిస్థితి ఏమైనా మారిందా ఔటర్ రింగ్ రోడ్ మీద అంటే ఏమాత్రం మారలేదు. నో పార్కింగ్ బోర్డులు ఉన్న చోట వాహనాలను యథేచ్ఛగా ఆపుతున్నారు. ఎక్కడా కూడా పెట్రోలింగ్ అధికారులు కనిపించట్లేదు. నిన్ననే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 6 చనిపోయారు. మనం ప్రస్తుతం ఆ గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ దగ్గరే ఉన్నాము. స్టార్టింగ్లోనే మనం చూసుకోవచ్చు నో పార్కింగ్ బోర్డు ఉంది. అక్కడ ఆగి ఉన్న లారీ ఉంది. ఏమాత్రం ఏమరుపాటుగా వాహనాన్ని నడిపితే వాహనాలు ఢీకొని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. అయినా పెట్రోలింగ్ అధికారులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలని 2017లో అప్పటి ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. ఆ తర్వాత రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిన పరిస్థితి ఉంది. మళ్ళీ 2023లో నిబంధనలను సడలించి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు మళ్ళీ అనుమతి ఇచ్చడం జరిగింది. దీంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా జరుగుతున్న పరిస్థితి ఉంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో రయ్యుమని దూసుకొస్తున్న వాహనాలతో ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు 2016 నుంచి 2026 ఇప్పటి వరకు కూడా చూసుకుంటే మొత్తం 10,666 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పెట్రోలింగ్ అధికారులు మాత్రం కనిపించట్లేదు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపేస్తున్నారు. దీనివల్లనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో పెట్రోలింగ్ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఔటర్పై వేగం పెరిగే కొద్దీ ప్రమాద శాతం పెరుగుతోంది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సమయంలో ఒక్కసారిగా వాహనాన్ని అదుపు చేసే అవకాశాలు 90% తక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల్లో ముందు వెళ్తోన్న వాహనం వేగం తగ్గితే అదుపు చేయలేక ఒక్కసారిగా ఢీకొడతాయి.
ఇక ఓఆర్ఆర్పై అత్యవసర పరిస్థితుల్లో వాహనం నిలపాలి అనుకుంటే పూర్తిగా ఎడమవైపున ఉన్న సర్వీస్ లైన్ పైకి ఆపాలి. ఇందుకు కొన్ని ప్రత్యేక ప్రాంతాలుంటాయి. పార్కింగ్ లైట్లు ఆన్లోనే ఉంచాలి. రాత్రివేళ ఎక్కువ సమయం వాహనాన్ని నిలపకూడదు. ఇక అలాగే ఓఆర్ఆర్ ప్రవేశం, నిష్క్రమణ మార్గాల్లో రాంగ్ రూట్లో ప్రయాణించకూడదు. ఓఆర్ఆర్పై ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రూట్ పెట్రోలింగ్, స్పీడ్ లిమిట్, అవగాహన కార్యక్రమాలు వంటి చర్యలు చేపడుతున్నట్లు చెబుతోన్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్గేతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఔటర్ రింగ్ రోడ్ మీద నిత్యం ఇట్లాంటి ప్రమాదాలు, ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎట్లా కంట్రోల్ చేయడానికి మీరు ఇచ్చే మెసేజ్? ఎక్కడ మనకు వెహికల్స్ ఇట్లా యాక్సిడెంట్స్ ఉన్నాయో అక్కడ రీజన్స్ ని మనం స్టడీ చేస్తాము. చాలాసారి డ్రైవర్ మిస్టేక్ కూడా ఉంటుంది. రోడ్స్ ఎంత మంచిగా ఉంటుంది అంత స్పీడ్గా డ్రైవింగ్ కూడా చేస్తున్నారు. సో వేరియస్ రీజన్స్ ఉంటుంది. మన తరఫు నుంచి చాలా ఎఫర్ట్స్ చేస్తాము. ప్రతి యాక్సిడెంట్ స్పాట్లో మన ఒక టీం ఉంటుంది. ఇంజనీరింగ్ వింగ్, మున్సిపల్ కార్పొరేషన్ నుంచి, హెచ్ఎండిఏ రోడ్ హెచ్ఎండిఏ నుంచి, ప్లస్ మన ఇంజనీరింగ్ సెల్ ఆఫ్ ట్రాఫిక్ వింగ్ నుంచి లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్, మన ఆఫీసర్స్ అందరూ విజిట్ చేసి దానికి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా పిలిచి ఏం రీజన్, ఎందుకు అయింది అక్కడ, ఓకే నైట్ టైం అయిందంటే ఎందుకు విజిబిలిటీ లేదా, లేదంటే రోడ్ రిఫ్లెక్టివ్ మెజర్స్ లేవా, లేదంటే మెకానికల్ ఫెయిల్యూర్ నుంచి అయిందా, లేదంటే ఇంజనీరింగ్ ప్రాబ్లం ఉందా రోడ్లో, ఇవన్నీ కూడా మనం చూసి అనలైజ్ చేసి మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళతో పర్సూ చేసి మనకు ఏదైతే యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్స్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాం. రోడ్డు ప్రమాదంలో కారు నడుపుతున్నట్టుగా డ్రైవర్ తప్ప, లేదంటే ఆగి ఉన్నట్టుగా లారీ తప్ప ఏమనుకోవాలి? అంటే ప్రైమా ఫేసి మనకు చూస్తే లారీ ఎమర్జెన్సీ లేన్ లో ఉంది. మనకు మీరు చూస్తే ఈ వైట్ కలర్ ఎక్కడ గ్యాప్ ఉంటుంది దాంట్లో మనం ఓవర్టేకింగ్ చేయొచ్చు, ఇది చేయొచ్చు. కానీ ఎక్కడ సాలిడ్ లైన్స్ ఉంటుంది ఆ సాలిడ్ లైన్స్ లో డ్రైవ్ చేయడానికి ఉండదు. ఎమర్జెన్సీ లేన్ అది. అంటే ఏదైనా వెహికల్ చాలా పెద్ద స్ట్రెచ్ ఉంది కాబట్టి అన్ని హైవేస్ లో, పెద్ద పెద్ద రోడ్స్ లో అది చేసి పెట్టుంటారు. ఒక్కసారి ఏమైనా ఎమర్జెన్సీ ఉంది ఆపాలి అని డ్రైవర్ అనుకుంటే ఆ ఎమర్జెన్సీ లేన్ లో ఆపుతారు. సో ఎమర్జెన్సీ లేన్ లో ఆపిన తర్వాత అక్కడ యాక్చువల్లీ వెహికల్ మూవ్మెంట్ ఉండదు. ఓన్లీ ఆపడానికి మళ్ళీ రోడ్ ఎక్కడానికి యూజ్ చేస్తారు. సో వెహికల్ చూస్తే లారీ ఆ ఎమర్జెన్సీ లేన్ లోనే ఉంది. కానీ ఈ అర్టిగా డ్రైవర్ మేబీ కన్ఫ్యూజ్ అయ్యి అది కూడా పార్ట్ ఆఫ్ ద రోడ్ అనుకోండి, లేదంటే ఓవర్టేక్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో అప్పుడు ఐడియా లేదు, డ్రైవర్ లేరు కాబట్టి మనము ఇమీడియట్ గా చెప్పలేము. కానీ అట్లా ఆయనలాగా అనిపిస్తుంది. నిద్రమత్తులో ఉండొచ్చు, అది మనం వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. తరచుగా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే వాహనం అంటే లారీ వాళ్లకు ఎమర్జెన్సీగా ఉంది. వాళ్ళు అంతే లారీలో ఉన్నటువంటి లారీ పైన ఒక తాడు లూజ్ కావడంతో దాన్ని టైట్ చేసేట్టుగా, గట్టిగా బిగించేట్టుగా సమయం కోసం ఆయన సైడ్కు పెట్టుకున్నారు లారీ డ్రైవరు. అయితే బలంగా, వేగంగా అంటే యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి సమయంలో వాళ్ళు సిరిసిల్లకు సంబంధించిన వాళ్ళు అయితే ఆ విధంగా తిరిగి వస్తున్నటువంటి సమయంలో అతి వేగంగా రావడంతో ఇప్పటికి కూడా 1, 2, 3, 4 ఈ విధంగా 4 లైన్లు వదిలిపెట్టేసి పక్కన లారీ ఆగి ఉన్నట్టుగా లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ సంఘటన జరిగింది. దీంతో 6 ఇక్కడికిక్కడికే మృతి చెందారు. వీళ్ళంతా కూడా సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు అతివేగంగా వచ్చేసి నిద్రమత్తులో ఉన్నారా, ఇంకేదైనా కారణాలు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెమెరాపర్సన్ రంగనాయకులతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. ఇక హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం పగటిపూట జరుగుతున్నవే. 2016 నుంచి 2025 జూలై వరకు ఓఆర్ఆర్పై 10,666 ప్రమాదాలు జరిగాయి. అందులో 57% అంటే 6,086 యాక్సిడెంట్స్ పగటిపూట జరిగినవే. రాత్రిపూటే కాదు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఓఆర్ఆర్పై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. గమ్యం ఆలస్యమైతే ఒక రోజు కోల్పోతాం, అదే వేగం ఎక్కువైతే ప్రాణాలు కోల్పోతాం. ఔటర్ రింగ్ రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న వాహనాల కారణంగా రోజు రోజుకు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. మొత్తం మనం 2016 నుంచి 2026 వరకు ప్రమాదాల గణాంకాలను తీసుకుంటే మొత్తం 10,666 రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఔటర్ రింగ్ రోడ్డుపై. అందులో పగటిపూటనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చూసుకుంటే రోడ్డు ప్రమాదాల సంఖ్య గత 10 ఏళ్ల కాలంలో దాదాపు 57% రోడ్డు ప్రమాదాలు పగటిపూటనే జరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. మొత్తం జరిగిన 10,666 రోడ్డు ప్రమాదాల్లో
57% అంటే దాదాపుగా 6,000కు పైగా ప్రమాదాలు పగటిపూటనే జరిగినట్టు అధికారులు గణాంకాల్లో చెప్తున్నారు. అయితే పగటిపూటనే ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అతివేగంలోనే ఎక్కువగా పగటిపూట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఆగి ఉన్న వాహనాలను ఢీకొట్టడం, వాహనాలు అతివేగంగా కంట్రోల్ తప్పి ఒక వాహనాన్ని మరో వాహనాన్ని ఢీకొట్టడం, ఇలాంటి సంఘటనలే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే మనం చూసుకోవచ్చు, ఎక్కడా కూడా మనం చూసుకోవచ్చు టోల్ గేట్కి సంబంధించిన అధికారులు ఎవరూ కనిపించట్లేదు. మనం చూసుకోవచ్చు పెట్రోలింగ్ అధికారులు ఎక్కడా కూడా ఔటర్ రింగ్ రోడ్ మీద కనిపించట్లేదు. ప్రమాదం జరిగింది, 6 ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా పెట్రోలింగ్ అధికారుల జాడ మాత్రం కనిపించడం లేదు. పెట్రోలింగ్ అధికారులు నిద్రావస్థలో ఉన్న కారణంగానే రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, రాత్రిపూట కంటే పగటి పూటనే ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడ్ లిమిట్ను తగ్గించడం ద్వారా ప్రమాదాలను నివారించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో రూట్ పెట్రోలింగ్ పెంచడం, అక్రమ పార్కింగ్లపై చర్యలు తీసుకోవడం, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం కూడా ఉంది. రింగ్ రోడ్ పైన ఓవర్ స్పీడ్ 120 స్పీడ్ వెళ్ళడం వల్ల వెహికల్స్ ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలా జరుగుతున్నాయి అలాంటివి కూడా ఓవర్ స్పీడ్ వల్ల. ఆ స్పీడ్ని 100కి తగ్గించి యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడం, పోలీస్ వాళ్ళు కొంచెం పర్యవేక్షణ చేయడం కానీ, సీసీ ఫోటేజ్ అలాంటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, ఆ స్పీడ్ని తగ్గించడం అలాంటి పర్యవేక్షణ చేస్తే బాగుంటుందని అవుటర్ మీద ఎక్కి కిందికి దిగాలన్నా భయం, ఆందోళన జరుగుతుంది. అయితే ఓఆర్ఆర్పై అతి వేగమే ప్రమాదాలకు ముఖ్య కారణంగా కనిపిస్తోంది. 2017లో వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గించినప్పుడు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. అయితే 2023లో మళ్లీ 120 కిలోమీటర్లకు పెంచిన తర్వాత యాక్సిడెంట్స్ మళ్లీ అధికమయ్యాయి.